ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన హరీష్ రావును గత 4 గంటలుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతోంది. 4 గంటలుగా హరీష్ రావును ఏసీపీలు వెంకటగిరి, శ్రీధర్లు విచారిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒకే రోజే 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన హరీష్ రావును గత 4 గంటలుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతోంది. 4 గంటలుగా హరీష్ రావును ఏసీపీలు వెంకటగిరి, శ్రీధర్లు విచారిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఒకే రోజే 600 మంది కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన హరీష్ రావును గత 4 గంటలుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, రీతిక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు విచారణకు సంబంధించి దాదాపు 3 గంటల పాటు హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం దీనికి సంబంధించి నిన్న రాత్రి హరీష్ రావుకి 9 గంటల ప్రాంతంలో సిట్ అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్ అధికారులు ఎదుట హరీష్ రావు హాజరయ్యారు. సిట్ అధికారులైనటువంటి వెంకటగిరి ఆధ్వర్యంలో దాదాపు 5 మంది సిట్ అధికారులు అయితే హరీష్ రావును అయితే విచారణ చేస్తున్నారు. వచ్చే 3 గంటల పాటు విచారణ చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా హరీష్ రావు యొక్క విచారణ అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా అయితే ఈ హరీష్ రావు విచారణకు వచ్చే సమయంలో కూడా భారీగా బీఆర్ఎస్ నేతలు తరలి రావడంతో కాస్త ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా కేవలం హరీష్ రావును ఒక్కడినే లోపలికి అనుమతించడంతో, ఆ న్యాయవాదులను అనుమతించకపోవడంతో కూడా అక్కడ పోలీసులకు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలకు, అదేవిధంగా అడ్వకేట్లకు సంబంధించి కాస్త ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ కూడా పోలీసులు జోక్యం చేసుకుని మొత్తం వారందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేశారు. అయితే హరీష్ రావు ఒక్కడే లోపలికి వెళ్ళాడు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 3 గంటల పాటు అయితే హరీష్ రావును అయితే విచారణ కొనసాగిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి చూసినట్లయితే 2023 ఎన్నికల సమయంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కూడా దీనికి వాంగ్మూలం అయితే నమోదు చేస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి 2024 తర్వాత కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి అయితే కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగానే ఇప్పటికీ చూసుకున్నట్లయితే దాదాపు పోలీసు అధికారులను అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్య పాత్ర వహించినటువంటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అదేవిధంగా ప్రభాకర్ రావుతో పాటు మరికొంతమంది పోలీసు అధికారులను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ చేశారు. వారి యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే హరీష్ రావు పేరు తెరపైకి రావడంతోనే హరీష్ రావుని పిలిచి ఈరోజు సిట్ అధికారులు అయితే విచారిస్తున్నారు. మొత్తంగా దీన్ని చూసినట్లయితే గత 2 ఏళ్లుగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అయితే కేసు అయితే కొనసాగుతుంది. ఇప్పటికే హరీష్ రావు పైన పంజాగుట్ట పిఎస్లో 2024 మార్చి 10వ తేదీన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిద్దిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి చక్రధర్ గౌడ్ హరీష్ రావు పైన తమ ఫోన్ ట్యాప్ చేశాడని కూడా కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి హరీష్ రావు దానికి సంబంధించి హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టులో క్లీన్ చిట్ ఇచ్చింది. అదేవిధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి హరీష్ రావు పైన కూడా సుప్రీంకోర్టు కూడా క్లీన్ చిట్ అయితే ఇచ్చింది. అయినప్పటికీ కూడా కొత్త ఏదైతే సిట్ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ ఏదైతే ఏర్పాటైందో ఈ సిట్ అధికారులు మాత్రం హరీష్ రావుకి అయితే విచారణకు సంబంధించి నోటీసులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. హరీష్ రావు విచారణ 3 గంటల పాటు అయితే కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడైతే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో, ప్రభాకర్ రావు, అదేవిధంగా శ్రవణ్ రావు, మరొక టీవీ ఛానల్ ఎండి ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిందితులుగా ఉన్నారు. వారి యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే హరీష్ రావును విచారిస్తున్నారు. మొత్తం హరీష్ రావును కేవలం 160 సిఆర్పిసి కింద నోటీసులు అయితే జారీ చేశారు. ఈ నోటీసులకు సంబంధించి కూడా కేవలం సాక్షిగానే హరీష్ రావు యొక్క వాంగ్మూలను అయితే స్టేట్మెంట్ను రికార్డింగ్ అయితే చేయనున్నారు. అయితే రికార్డింగ్ చేసిన తర్వాత మాత్రం హరీష్ రావుతో సిగ్నేచర్ తీసుకుని హరీష్ రావును
విచారణ అనంతరం బయటకు పంపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఒకవైపు బీఆర్ఎస్ నేతల్లో మాత్రం కేవలం ఈ యొక్క రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే హరీష్ రావును అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ పేరుతో విచారణ చేస్తున్నారు. గత పంచాయతీ ఎన్నికల సమయంలోనూ ఈ కార్ రేస్ అంశంలోనూ కేటీఆర్ను విచారించారు, ఏసీబీ విచారించింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలోనే హరీష్ రావును విచారించేందుకు కూడా స్టేట్ అధికారులు సిద్ధమైన నేపథ్యంలో మొత్తంగా కూడా ఈ యొక్క రాజకీయ కక్షలో భాగంగానే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటూ కూడా ఒక అలజడి సృష్టిస్తున్నారు తప్ప దీనిపైన ఎలాంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి కేసు లేదని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి చూసినట్లయితే మాత్రం ఇప్పటి వరకు కూడా ఎవరెవరినైతే విచారించారో వారందరి యొక్క వాగ్మూలం ఆధారంగానే హరీష్ రావు పేరు ప్రధానంగా వినిపించిన నేపథ్యంలో మాత్రం హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఇప్పటి వరకు మాత్రం కేవలం అధికారులను మాత్రమే పెద్ద ఎత్తున విచారించడం జరిగింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో చిరమర్తి లింగయ్య, జయపాల్ యాదవ్, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రస్తుత ఎమ్మెల్సీ నవీన్ రావులను కూడా ఈ ముగ్గురిని కూడా వారి యొక్క వాగ్మూలాన్ని అయితే వారి యొక్క స్టేట్మెంట్లకు సంబంధించి కూడా వారి యొక్క వాంగ్మూలాన్ని రికార్డింగ్ చేసుకున్నారు. అయితే వారి యొక్క ఈ మొత్తం ప్రస్తుతానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరినైతే విచారించారో వారి అందరి యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో హరీష్ రావుకు సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం 3 గంటల పాటుగా ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో సిపి సజ్జనార్ నేతృత్వంలో అయితే ఈ విచారణ అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ విచారణ జరిగే సమయంలో కూడా ఇటు పోలీస్ స్టేషన్ ఎదుట కావచ్చు, ఇటు చుట్టుప్రక్కల కావచ్చు ఎలాంటి ఆందోళనలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగకుండా అయితే భారీ ఎత్తున విచారణ హరీష్ రావు లోపలికి వెళ్లే సమయంలో కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో వారందరినీ బయటికి పంపించారు. మొత్తంగా ప్రస్తుతం ఈ విచారణ జరుగుతున్న సమయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ భారీ బందోబస్తు 300 పోలీసులతో భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఈ హరీష్ రావు విచారణకు సంబంధించి కూడా సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. గీతిక, అరుణ్ చెప్పండి, ఈ ట్యాపింగ్ కి ఉపయోగించిన పరికరాలు కానీ సర్వర్ల గురించి కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఈ ట్యాపింగ్కు ఉపయోగించిన పరికరాలకు సంబంధించి అయితే గతంలోనే ఎవరైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నారో ఆయన తర్వాత ఎవరైతే ఈ ముఖ్యంగా ప్రణీత్ రావుకు సంబంధించి అతను ప్రణీత్ రావు అధికారంలో ఉన్న సమయంలోనే ఏదైతే అధికారిగా ఉన్నప్పుడే మూసీలో అప్పుడు ట్యాపింగ్కు సంబంధించి ఉపయోగించినటువంటి హార్డ్ డిస్కులు కావచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్లు వాటన్నింటినీ కూడా ధ్వంసం చేసి మోటిలో పడవేశాడు. ఆధారాలన్నింటినీ కూడా చెరిపివేసే ప్రయత్నం చేశాడనే ప్రణీత్ రావు పైన అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభియోగాలకు సంబంధించి కూడా ప్రణీత్ రావుకు ఈ యొక్క సర్వర్లకు సంబంధించి ఎవరైతే సర్వర్లు హరీష్ రావు నుంచే సర్వర్లు అతని దగ్గరకు వెళ్ళాయని కూడా ఏవైతే హార్డ్ డిస్కులు ఉన్నాయో వాటన్నిటి కూడా అతని దగ్గరకు వెళ్ళాయని ముఖ్యంగా దీని అన్నిటికీ కూడా హరీష్ రావు వెంబడి నడిపించాలనే ప్రధాన అభియోగాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ అభియోగాల నేపథ్యంలోనే ఈరోజు దానికి సంబంధించి కూడా అసలు ఆధారాలు వాళ్ళకు ఈ హార్డ్ డిస్క్లకు సంబంధించి వాటిని ఈ అధికారులకు ఇవ్వడానికి చేరవేయడానికి కారణాలు ఎవరు, ముఖ్యంగా దీనికి సంబంధించి హరీష్ రావు యొక్క పాత్ర ఎలా ఉంది, మీ పాత్ర ఏమిటి అనే కోణంలో కూడా ప్రస్తుతం హరీష్ రావును అయితే విచారిస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం హరీష్ రావు విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైతే హరీష్ రావు విచారణ మాత్రం అసలు విచారణకు మీకు ఏమైనా సంబంధం ఉందా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీకు ఎలాంటి సంబంధం ఉంది, 2023 ఎన్నికల సమయంలో ఏకకాలంలో 600 మంది కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ బిజినెస్ మ్యాన్స్ ప్రముఖ జర్నలిస్టుల యొక్క ఫోన్లు ట్యాప్ అయినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీ హరీష్ రావు యొక్క పాత్ర ఏమిటి, ముఖ్యంగా అదేవిధంగా ఎన్నికల సమయంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో ఆ ఎన్నికల సమయంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వాటన్నింటినీ కూడా ఎలా చేరవేసే ప్రయత్నం చేశారనే కోణంలో కూడా విచారణ జరిపిస్తారు. వీటన్నిటికీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీష్ రావు యొక్క పాత్ర ఏమిటి మాత్రం దీనిపైన కూడా పూర్తిగా అయితే విచారణ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. గీతిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.